భగవంతుని చేరుకునే అనేక మార్గాల్లో భక్తి మార్గం ఒకటి. భగవంతుడిపైన అవ్యాజమైన ప్రేమను కలిగి ఉండడమే భక్తి. భక్తి అంటే సర్వం అర్పించుకోవడమే. భక్తి 9 రకాలుగా ఉంటుందని భాగవతంలో చెప్పబడింది. శ్రవణం, మననం మొదలైన ఈ 9 విధాల భక్తి మార్గాలలో చివరిది ఆత్మనివేదనం, అంటే తనను తాను సమర్పించుకోవడం. ఆత్మనివేదనం చేసుకున్న భక్తుల్లో గోదాదేవి, మీరాబాయి, అక్క మహాదేవి అగ్రగణ్యులుగా చెప్తారు. ఈ ముగ్గురు భగవంతుడిని తమ భర్తగా భావించి భక్తితో సేవిస్తూ తరించారు. కర్ణాటక దేశానికి చెందిన అక్క మహాదేవి గురించి తెలుసుకుందాం. మహాదేవి శివమొగ్గ జిల్లాలో ఉడుతడి అనే గ్రామంలో 1130వ సంవత్సరంలో జన్మించింది. నిర్మల శెట్టి, సుమతి ఆమె తల్లిదండ్రులు. వీరు శివభక్తులు. బాల్యం నుండి శివభక్తి వాతావరణంలో పెరగడం వలన దాని ప్రభావం ఆమె మీద ఎక్కువగా ఉండేది. బహుశా ఆ కారణం వల్లనే ఆమె శివుడే తన భర్తని, తాను మనుష్య మాతృలను భర్తగా అంగీకరించలేనని చెబుతూ ఉండేది. నా మగడు చల్లమల్లికార్జునుడు, మిగిలిన మగవారందరూ మొగులు చాటున మగుపడు రంగు బొమ్మలు చూడవే అని చాలా స్పష్టంగా తన లక్ష్యాన్ని లోకానికి తెలియజెప్పింది. ఆ కాలంలో కర్ణాటక దేశంలో వీరశైవం చాలా విస్తృతంగా ఉండేది. వీరశైవ ఉద్యమం సాంప్రదాయక హిందూ ఆచారాలను, కర్మకాండాలను, కుల వ్యవస్థలను వ్యతిరేకిస్తూ అందరూ సమానమే అని ప్రతిపాదిస్తూ ఉండేది. వీరశైవాన్ని బలంగా వ్యాప్తి చేసిన యోగుల్లో బసవన్న, సిద్ధరామ, అల్లమ ప్రభు ప్రసిద్ధ వ్యక్తులు. ఆ రోజుల్లో మహిళలపై ఉన్న నిబంధనలను ధిక్కరించి తను ఆరాధించే ఆ పరమేశ్వరుడే తన భర్త అని ధైర్యంగా చెప్పిన మహాదేవికి పరమశివుడిపై గల భక్తి, ప్రేమలను వారు పరీక్షించి తృప్తి చెందిన తరువాత ఆమెను ప్రేమగా, గౌరవసూచకంగా అక్క అని సంబోధించసాగారు. ఆ విధంగా మహాదేవి అక్క మహాదేవిగా మారింది. ఆ దేశపు రాజైన కౌశికుడు ఆమె అందాన్ని చూసి మోహించి తనని పెళ్లి చేసుకోమని కోరి, తనను ధిక్కరిస్తే ఆమె తల్లిదండ్రులకు హాని తలపెడతానని బెదిరించడంతో వారి క్షేమం కోరి అతనితో వివాహానికి మహాదేవి అంగీకరించింది. అయితే వివాహానికి కొన్ని షరతులు ఆమె విధించింది. తన పూజా విధులకి ఆటంకం కలిగించినా, తన అనుమతి లేకుండా తనని స్పృశించినా తాను వెళ్ళిపోతానని ఆ షరతులు. జైన మతస్థుడైన ఆ రాజు షరతులకు అంగీకరించి ఆమెను వివాహమాడడము, కొద్ది కాలానికే అతను ఆ నిబంధనలను అతిక్రమించడము జరగడంతో మహాదేవి రాజమహలు వదిలి వెళ్ళిపోయింది. కోపగించిన రాజు వివాహ సమయంలో తానిచ్చిన నగలు, వస్త్రాలు తిరిగి ఇచ్చివేయమని ఆజ్ఞాపించగా ఆగ్రహించిన మహాదేవి తన వంటి మీద ఉన్న నగలు, బట్టలతో సహా అన్నీ తీసివేసి వివస్త్రగా బయటికి వెళ్ళిపోయిందని, ఆమె గౌరవం కోసం పరమశివుడు ఆమె శరీరం అంతా కప్పబడేటంతగా ఆమెకు కేశాలను ఇచ్చాడని చెప్తారు. రాజమహలు వెళ్ళిన మహాదేవి శివశరణులతో పాటుగా దేశాటన చేస్తూ చివరికి శ్రీశైలం చేరుకుని అక్కడ దగ్గరలోనే ఉన్న కదళీవనంలో తన భర్తగా భావించి కొలిచే చిన్న మల్లికార్జునుడిని ధ్యానిస్తూ తన 30వ ఏట శివుడిలో ఐక్యం చెందింది. తన అభిప్రాయాలను, శివునిపై గల భక్తిని తెలియజేస్తూ ఆమె 430 పద్యాలను వ్రాసింది. వాటిని వచనములు అని పిలుస్తారు. సులభమైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో రచించిన ఆ వచనములు కర్ణాటక దేశంలో ఈనాటికి ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ఆ బోధనలలోని కొన్ని వాణిముత్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉంటుందని, అది కంటికి కనపడకుండా మానవ హృదయంలో వలె అన్ని వస్తువులలోనూ దాగి ఉందని తెలిపే ఈ పద్యం చూడండి. నేల మరుగుననున్న నిక్షేపము వలె, ఫలము మరుగుననున్న రుచి వలె, శిలల మరుగుననున్న హేమము వలె
తిలల మరుగుననున్న తైలము వలె, తరువు మరుగుననున్న తేజము వలె, భావము మరుగున బ్రహ్మమయ్యున్న చెన్నమల్లికార్జునుని ఉనికి తెలియరానిది. మానవుడు దైవాన్ని చేరే ప్రయత్నంలో మాయ ఏ విధంగా జ్ఞానాన్ని కప్పివేస్తుందో ఉపమానాలతో మహాదేవి ఈ పద్యంలో చక్కగా వివరించింది. కాయమునకు ఛాయ అయి పీడించిన మాయ, ప్రాణమునకు మనసై పీడించిన మాయ, మనసునకు స్మృతి అయి పీడించిన మాయ, జ్ఞానమునకు అజ్ఞానమై పీడించిన మాయ, జగమందలి జన సమూహమునకు అగ్ని బాణమై పీడించిన మాయ. చెన్నమల్లికార్జున, నీవు పుట్టించిన మాయనెవరు గెలువగలరు? బాహ్య విషయాలపైన వ్యామోహం మనలను బంధించి వేస్తుందని, ఆ విషయాలు ఎంత విలువైనవి అయినా వాటి ప్రభావం మన ఆధ్యాత్మిక పురోగతిపైన ఒకే విధంగా ఉంటుందని మహాదేవి ఈ వచనంలో ఉదాహరణలతో సులభ శైలిలో చెప్పారు. రత్నపు సంకెళ్ళైనను బంధనము కాదా, ముత్యాల వలయైనను బంధనము కాదా, బంగారు ఖడ్గమైనను తల నరికిన చావడ, లోక భజన యందు చిక్కుకొనిన జనన మరణములు తప్పున చెన్నమల్లికార్జున. ఇటువంటి సూచనను సహజ మార్గ వ్యవస్థాపకులు పూజ్య బాబూజీ కూడా కొన్ని సందర్భాల్లో ఇచ్చారు. సంస్కారాలు ఆత్మ చుట్టూ పట్టుగూడులా అల్లుకొని ఉంటాయని బాబూజీ సత్యోదయంలో చెప్పిన విషయాన్ని అక్క మహాదేవి తన కాలంలోనే సరసమైన శైలిలో చెప్పారు. పట్టు పురుగు తరజిగురిచే ఇల్లు చేసుకుని తన నూలును తన చుట్టూ చుట్టుకొని చచ్చునటులు, మనసొచ్చిన దానిని గోరి కనాలుసున్నానయ్యా, మనమునందలి దురాశను మాన్పి నీ దరి చేర్చుకునుమా చెన్నమల్లికార్జున. గురు శిష్య సంబంధాన్ని సూచిస్తూ చెప్పిన ఈ వచనం అన్ని కాలాలకి అన్ని ఆధ్యాత్మిక మార్గాలకి వర్తిస్తుంది. లోపల శోధించి వెలుపల శుద్ధిపరిచి, లోపల వెలుపలయ్యను ఉభయ శంకలను దూరపరిచి, స్ఫటికపు శిలాక వలె తలక్రిందుగా చేసి సుక్షేత్రమెరింగి విత్తనము నాటునటుల శిష్యుని సర్వ ప్రపంచము నుండి నివృత్తిపరిచి, నిజోపదేశమునరించి సత్యమూలమును ఆ శిష్యునకు చూపును జ్ఞానగురుడు. ఆ సహజగురుడప్పుడు జగదారాధ్యుడు. అతని శ్రీపాదములకు నమో నమో ఎందును కనుమ చెన్నమల్లికార్జున. కాలంతో సంబంధం లేని మహాదేవి చెప్పిన నిత్య సత్యాలని ఆధ్యాత్మిక సాధకులందరూ మరొక్కసారి పరికించి అనుసరింతురుగాక. నమస్కారం.